జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సన్న బియ్యం రద్దు చేస్తామంటూ ఆయన ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ఉచిత బియ్యం పథకం కేంద్ర ప్రభుత్వానిదని చెప్పారు. ధైర్యం ఉంటే ఈ పథకం రద్దు చేయాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈరోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలే. మరి సన్నబియ్యం మాది, సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. 83 కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తూ ఉంటే దాన్ని సన్నబియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం. రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరాండం సబ్మిట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తూ ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మని వస్తున్నాను. ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, 420 సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నారు.